ఆంధ్రప్రదేశ్లో 2025-26లో మద్యం అమ్మకాలలో ఆల్ టైమ్ రికార్డ్ నమోదైంది. మొత్తం అమ్మకాలు గణనీయంగా పెరగగా బీర్ అమ్మకాలు 70% కంటే ఎక్కువగా పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం బీర్ అమ్మకాలు 70.29% పెరగగా ఇండియన్ మేడ్ లిక్కర్ కేసుల విక్రయాలు మాత్రం 14.59% పెరిగాయి. మొత్తం అమ్మకాల విలువ 6.11% పెరిగిన రాబడి కేవలం 4.01% మాత్రమే పెరిగింది. దీంతో మొత్తం ఆదాయం వృద్ధి 0.68%గా నమోదైంది. అమ్మకాలు భారీగా కనిపిస్తున్న ఆదాయం మాత్రం పెద్దగా పెరగడం లేదు. ఏపీ ప్రభుత్వం మద్యాన్ని తక్కువ ధరకు విక్రయిస్తుండటంతో ఆదాయం ఆశించిన స్థాయిలో రాలేదంటున్నారు. మద్యం ప్రియుల ప్రాధాన్యత మారిందని, అలాగే ప్రముఖ బ్రాండ్ల ధరలు తగ్గింపుతో రాష్ట్రానికి దాదాపు 972 కోట్ల ఆదాయం సమకూరిందని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. బీర్ల అమ్మకాలను గమనిస్తే ముఖ్యంగా యువత బీర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని అందిస్తుండటంతో అమ్మకాలు పెరిగాయంటున్నారు. 180 ml బాటిల్ ధర 99 రూపాయలు కాగా కానీ ఎంఆర్పి దాదాపు 442గా ఉంది. ఈ అమ్మకాల ద్వారా ఆదాయంలో సుమారు 17.64% సమకూరిందని ఆయన వివరించారు. గతంలో ధరలతో పోలిస్తే ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ ఎంఆర్పిని సగటున 160 రూపాయల నుంచి 180 రూపాయల వరకు తగ్గించడంతో దాదాపు 972 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు తెలిపారు. అధికారిక గణాంకాలను బట్టి అమ్మకాలు భారీగా కనిపిస్తున్నా రాబడి మాత్రం పెరగలేదని అధికారులు చెబుతున్నారు. మొత్తం అమ్మకాలలో తక్కువ ధర ఉన్న మద్యం వాటా పెరగడమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. మద్యం విక్రయాలలో తక్కువ ధర ఉన్న మద్యం ఎక్కువగా ఉండడంతో అమ్మకాలు పెరిగినా రాబడి మాత్రం పెరగలేదు. మొత్తంగా చూస్తే మద్యం అమ్మకాలు భారీగా పెరిగినా ఆదాయం మాత్రం ఆ స్థాయిలో పెరగలేదు. అయితే ఆసక్తికరంగా బీర్ల అమ్మకాలు మాత్రం 70% పైగా పెరగడం విశేషం. బీర్ల అమ్మకాలను 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకు పెరిగినట్టు తెలుస్తుంది. లిక్కర్ అమ్మకాలు 362 లక్షల కేసుల నుంచి 414 లక్షల కేసులకు పెరిగాయంటున్నారు. అలాగే 2025-26లో 31,237 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయని సమాచారం.